హలో ఎవ్రీవన్. ఆంధ్రప్రదేశ్కి చెందిన చింతాడ ఆనంద్ అనే వ్యక్తి 2021లో ఆయన మీద ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కాస్ట్ బేస్డ్ స్లర్స్ అంటే కులం పేరుతో ఆయన్ని దూషించారు అని చెప్పి ఆయన పోలీస్ కేసు ఫైల్ చేశారు. అయితే ఈ కేసు ఆధారంగా కొంతమంది మీద పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు అండర్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ ఫర్ SC/ST. అయితే ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత ఆ ఛార్జ్ షీట్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అప్రోచ్ అయ్యారు. ఈ ఆనంద్ అనే వ్యక్తి షెడ్యూల్డ్ కాస్ట్కి సంబంధించిన అతను కాదు. ఈయన లాస్ట్ 10 yearsగా పాస్టర్గా పనిచేస్తున్నారు, క్రిస్టియన్ పాస్టర్గా. సో ఒక్కసారి క్రిస్టియానిటీలో కన్వర్ట్ అయితే వాళ్ళకి షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ వర్తించదు అని హైకోర్టును అప్రోచ్ అయ్యారు. దీని గురించి 2025లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రూల్ చేస్తూ మీరు కనుక క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయితే మీకు షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ వర్తించదు, కాబట్టి ఈ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ కూడా ఇక్కడ అప్లికబుల్ కాదు అని చెప్పి ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది. దీన్ని ఛాలెంజ్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సో సుప్రీంకోర్టు దీని గురించి మాట్లాడుతూ ఏం చెప్పింది అంటే, క్లాస్ 3 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆర్డర్ 1950 దీని ప్రకారం షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ అనేది ఓన్లీ హిందూయిజం, బుద్ధిజం, సిక్కిజం ఈ 3 రిలీజియన్స్లో ఉన్న వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది. ఈ 3 రిలీజియన్స్ కాకుండా ఎనీ నాన్ రికగ్నైజ్డ్ రిలీజియన్ కనుక మీరు కన్వర్ట్ అయితే యూ విల్ బి డిస్క్వాలిఫైడ్ ఫ్రమ్ SC స్టేటస్. మీకు షెడ్యూల్డ్ కాస్ట్ స్టేటస్ వర్తించదు. కాస్ట్ స్టేటస్ వర్తించకపోవడం అంటే దాని తాలూకా స్టాట్యూటరీ బెనిఫిట్స్ కానీ ఎంటైటిల్మెంట్స్ కానీ, స్టాట్యూటరీ బెనిఫిట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిజర్వేషన్స్ కానీ, లేదంటే ఇలాంటి ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ లాంటి ప్రొవిజన్స్ కానీ మీకు అప్లికబుల్ అవ్వవు. మీరు SC స్టేటస్ నుంచి డిస్క్వాలిఫై అయిపోతారు అని చెప్పింది. చెప్పడంతో పాటు సుప్రీంకోర్టు రీకన్వర్షన్ ఈజ్ పాసిబుల్ అంటే మీరు తిరిగి అంటే క్రిస్టియానిటీలోంచి మీరు తిరిగి మీ మతంలోకి రీకన్వర్ట్ అవ్వడానికి లాలో ఛాన్స్ ఉంది. కానీ అది ఎప్పుడు ఒప్పుకుంటామంటే మీ దగ్గర ఒరిజినల్ కాస్ట్కి సంబంధించిన ప్రూఫ్ ఉండాలి. అండ్ దానితో పాటు మీరు జెన్యున్గానే రీకన్వర్ట్ అయ్యారు, పాత రిలీజియన్ని వదిలేశారు అని మీ దగ్గర ఒక ఎవిడెన్స్ ఉండాలి. అండ్ వీటితో పాటు మీ ఒరిజినల్ కాస్ట్ కమ్యూనిటీ ఏదైతే ఉందో అది కూడా మీ రీకన్వర్షన్ని యాక్సెప్ట్ చేయాలి. ఈ 3 జరిగితేనే మీరు మీ ఒరిజినల్ కాస్ట్లోకి రీకన్వర్ట్ అయినట్టు మేము ఒప్పుకుంటాం అని చెప్పి సుప్రీంకోర్టు చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. థ్యాంక్ యూ.